ప్రశ్నించొద్దు, పకోడీలు వేసుకోవాలి. యువత నుంచి ప్రధాని ఆశిస్తున్నది ఇదే. మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్. యువత అంతే కదా. ఇప్పుడు ఎట్లా అంటే, ఎవరైనా ఉదాహరణకు తల్లిదండ్రులు పిల్లలు ఎట్లా ఉంటుందంటే, తన తండ్రి ఏదైతే పని చేసి అందులో రాణిస్తున్నాడో పిల్లలను కూడా అందులో గుంజుకురావాలని చూస్తాడు. కేసీఆర్ రాజకీయాలకు వచ్చిండు, తన కొడుకును గుంజుకొచ్చిండు, కానీ కొడుకు సక్సెస్ కాలేకపోయిండు. ఇట్లా చంద్రబాబు రాజకీయాలకు వచ్చిండు, తన కొడుకుని తెచ్చుకుండు. అట్లనే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మోదీ ఆలోచనలు మొత్తం ఎట్లుంటాయంటే, మోదీ గతంలో చేసిన వ్యాపారాలు గుర్తుకొచ్చి యువత కూడా అదే వ్యాపారాలు చేయాలని ఆలోచిస్తున్నది. సేమ్ అట్లనే ఉన్నది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే చెప్తున్నాడు. గతంలో ఛాయ్ పెట్టిండు, బిజినెస్ చేసిండు, అప్పుడు మంచిగా అనిపించినట్టుంది. యువత కూడా ఇప్పుడు అదే ప్రశ్నించొద్దు, పకోడీలు వేసుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయితే యువతను పక్కదారి పట్టించాలని చూస్తున్నారని విమర్శ. సిబిఎస్ఈ టెండర్లలో అవినీతి బయటపెట్టిన స్టూడెంట్లకు అభినందన. సిబిఐ కంటే కూడా వేగంగా పనిచేశారని ప్రశ్న. ఇది ఎక్కడ చూడు అవినీతి. పిల్లలు బయటపెట్టినారు, ఆ పిల్లలు బయటపెట్టినందుకు ఆ పిల్లలని అభినందిస్తున్నాడు రాహుల్ గాంధీ. ఒకసారి గుర్తుపెట్టుకోండి ప్రజల్లారా, ఎప్పుడు ఇక ఏదో పేరువైన బూరెలు అన్నట్టుగా ఏదో మోడీ చేస్తాడు, ఏదో మోడీ కాదు. ఒక్కసారి రాహుల్ గాంధీకి అవకాశం ఇచ్చి చూస్తే అప్పుడు తెలుస్తుంది దేశ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఏంది అనేది. వాళ్ళు పదవులు కూడా త్యాగం చేసిరు. వాళ్ళకి ప్రధానమంత్రి పదవి కావాలని కూడా ఏం ఆశ లేకుండే త్యాగం చేసిరు. ప్రధాని పదవినే త్యాగం చేసిరు. కావాలంటే 10 సంవత్సరాల ప్రధానమంత్రి పదవిని వాళ్ళే నిర్వహిస్తుండే. త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని పెట్టిరు. ఒకసారి అవకాశం ఇస్తే కదా మనకు తెలిసేది ఎవరు ఏం చేస్తున్నారు ఏందనేది. మనం శాశ్వతంగా అధికారం ఇస్తలేము. 5 సంవత్సరాలు అవకాశం ఇస్తాం. ఆ 5 సంవత్సరాలు మంచిగా చేస్తే మళ్ళీ తిరిగి అవకాశం ఇస్తాం. ఒకసారి అవకాశం ఇద్దాం, ఇస్తే తెలుస్తుంది కదా ఎట్లా చేస్తున్నారు ఏంది అనేది. ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఎందుకంటే ఒక్కనికి అంటగడితే ఇక చెప్పిందే, ఇక రాజ్యం వాళ్ళు రాసిందే శాసనం అన్నట్టుగా పరిపాలిస్తున్నారు. ఇలా దేశ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఆ విషయం మీద మీరు దీర్ఘంగా ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. అందుకనే ఇటువంటి ఈ పేపర్ లీకులు, 70 సార్ల పేపర్ లీకులు వీళ్ళు పరిపాలించిన పరిపాలన సమయంలో ఎక్కడ చూడు కరెక్ట్గా లేదు. పెట్టుబడులు రాలే, పరిశ్రమలు రాలేదు, మన దగ్గర ఏం ఉత్పత్తులు లేవు. విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకు విదేశాల నుంచే మనం ఇంపోర్ట్ చేసుకొని బతుకుతున్నాం. ఇటువంటి పరిస్థితి ఉన్నది. భారతదేశ దీన వ్యవస్థలో ఉన్నది. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలంటే అధికారం మార్పు రావాలి. అధికారం మార్పు వస్తే ఆ మార్పు తర్వాత ఎట్లా పరిపాలిస్తారు ఏందనేది అప్పుడు చూడాలి. మంచిగా పరిపాలిస్తే మరోసారి అవకాశం ఇవ్వాలి. మంచిగా పరిపాలించకుండా కథం అదే క్లోజ్. అట్లా అవకాశం ఇచ్చి చూస్తే కదా మనకు తెలిసేది ఎవరేంది ఎట్లా ఏంది అనేది. ఎవరికైనా ఎవరి దేశం మీద వాళ్ళకు ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది, అన్నీ ఉంటుంది. దేశం జోలికి వస్తే ఎవడు కూడా ఊకోడు. తన పిల్లల జోలికి వస్తే ఏ తండ్రి చేతగానోడైనా కుంటోడైనా గుడ్డోడైనా లేచి ఆట ఆడిస్తాడు. అది గుర్తుపెట్టుకోరు. రాహుల్ గాంధీ ఈ దేశం వ్యక్తే కదా. ఈ దేశం మీద దాడి చేస్తుంటే ఎవరైనా ఊకుంటారా? బీజేపీ వాళ్ళు చెప్పినట్టు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి ఇటువంటి మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చితే దేశ సంపదను మొత్తం దోసుకుంటారు. వీళ్ళకు దోసుకోవడానికి వీళ్ళకి అసలు వద్దని అనుకుంటారు కదా. దోసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఇన్ని సంవత్సరాల చరిత్రలో కోట్లకు పడగలెత్తేటోళ్ళు. వాళ్ళ పార్టీ ఫండ్ చూడరు, బీజేపీ పార్టీ ఫండ్ చూడరు. ఒకసారి ఆలోచన మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ చూడరు, విదేశీ విద్యకు రూపాయి భారం. భారీ పతనంతో పెరిగిన స్టూడెంట్ల ఖర్చులు. అమెరికాలో డిగ్రీ చదువుకు అదనంగా 35 లక్షలు. ఎడ్యుకేషన్లలో 13.4 పెరుగుదల. ఎడ్యుకేషన్ లోన్లల్లో 13.4% పెరిగింది. లోన్లలో కూడా ఎట్లా చదవాలి? టాప్అప్ లోన్లు అందక ఇబ్బందులు. సేవింగ్స్ వాడేస్తున్న తల్లిదండ్రులు. పిల్లల కోసం సేవింగ్స్, పెళ్ళిళ్ళకు దానికో ఖర్చులు పెట్టినవి కూడా వాడి పడేస్తున్నారు. నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. రూపాయి విలువ పడిపోతుంది రోజుకు. ఎందుకంటే మన దగ్గర ఏమీ లేవు. మన దగ్గర ఉన్న ఏదన్నా తయారు చేసి విదేశాలకు అమ్ముదామంటే చేద్దామంటే ఏమీ లేవు. ధాన్యం తప్పితే ఏమీ లేదు. ఇక అది కూడా రైతుల పుణ్యమాని ధాన్యం అమ్ముడే. ఇక అది తప్పితే ఇంకేం లేదు. అది ఇప్పుడు మన దేశ పరిస్థితి ఇట్లా ఉన్నది. బయటి దేశాలలో పోయి చదువుకుందామంటే కూడా రూపాయి వాల్యూ పడిపోయి డాలర్ వాల్యూ పెరిగి ఇక లక్షలలో వసూలు చేస్తున్నారు. ఏడికేళ్ళు తెస్తారు వీళ్ళు. అది ఆలోచన చేయాలి ప్రజలు.